బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరగనున్నాయి. అస్త్రశస్త్రాలతో అధికార ప్రతిపక్షం సమావేశాలకు సిద్ధమైంది. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ హాల్లో బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు సీఎల్పీ సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే వ్యూహంపై చర్చిస్తారు. రుణమాఫీపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇవ్వనుంది కాంగ్రెస్. దీంతో పాటు బీఆర్ఎస్ చేసిన అప్పులను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెబుతోంది. ఈసారి కేసీఆర్ కూడా వస్తుండటంతో బడ్జెట్ సెషన్ రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. ఇక మరికొద్దిసేపట్లో అయితే ఇటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే హాట్ గా సాగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, ఓవర్ టు యు. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అటు గవర్నర్ జిష్ణు వర్మ మాట్లాడనున్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. మొదటిగా ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగం ఇవ్వనున్నారు. ఇందులో గడిచిన ఏడాదిన్నర పాటు ప్రభుత్వం చేసిందేంటి అన్ని అంశాలను కూడా మెన్షన్ చేయనున్నారు. అయితే ఈసారి జరగబోయేటటువంటి అసెంబ్లీ మాత్రం చాలా వాడివేడిగా జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అయినప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లోకి రాలేదు అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ 2 పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో అసలు గడిచిన 10 ఏళ్ళు ఎన్నో అప్పులు కుప్పలు తయారు చేశారు. అసలు ఆ అప్పులు క్లియర్ చేసుకొని రావడానికే మాకు ఇంకా సమయం పడుతుంది. త్వరలోనే అన్ని పథకాలను కూడా అమలు పరుస్తామని ధీటుగా అపోజిషన్కి ఆన్సర్ చెప్పడానికి ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మరి కాసేపట్లో 11 గంటలకు గవర్నర్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది. అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. తర్వాత బీఎస్సీ మీటింగ్ని కూడా ఏర్పాటు చేస్తారు ఇదే అసెంబ్లీలో. బీఎస్సీ మీటింగ్లో ప్రధాన అజెండా ఏంటంటే అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు నడపాలి, అసెంబ్లీ నడిపినటువంటి సమయంలో అసలు ఏ అంశాలపైన చర్చించాలి, క్వశ్చన్ అవర్ కానివ్వండి లేదంటే ఆ ప్రతిపక్షాలకు ఏ విధంగా ఛాన్స్ ఇవ్వాలి, అన్ని అసలు ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ ఏ విధంగా నడపాలి అనే దానిపైన కూడా బీఎస్సీ మీటింగ్ ఉంటుంది. బీఎస్సీ మీటింగ్లో ఇటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొంటారు. ఇక ఈరోజు అసెంబ్లీకి అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ని అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్వాగతం పలికారు. అందరూ కలిసి ప్రస్తుతం అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. అయితే ఈరోజు కేవలం గవర్నర్ స్పీచ్ ఉంది, విని వెళ్ళిపోవచ్చు అనే కేసీఆర్ వచ్చారా లేదంటే రేపటి నుంచి కూడా అసెంబ్లీకి వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం అసెంబ్లీకి లాస్ట్ టైం గవర్నర్ స్పీచ్ టైంలో అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అనేక సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీకి వచ్చి తమ సలహాలు ఇస్తే కూడా మేము తీసుకుంటాము, ఎందుకంటే ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని పరిపాలించారు కాబట్టి ఆయన వచ్చి ఎటువంటి సలహాలు ఇచ్చినా మేము తీసుకుంటామంటూ ఎప్పటికప్పుడు వెల్కమ్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఈరోజు మాత్రం గవర్నర్ స్పీచ్ ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి ఎటువంటి అవకాశం ఉండదు, కేవలం వచ్చి విని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈరోజు కేసీఆర్ అయితే అసెంబ్లీకి చేరుకున్నారు. అండ్ మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 19వ తారీఖు అటు సభలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. సేమ్ టైం మండలిలో మినిస్టర్గా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు కూడా మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19వ తారీఖు అటు ఉభయ సభల్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అనంతరం దానికి బడ్జెట్కి సంబంధించి ఒక రోజు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత బడ్జెట్ పైన చర్చ కూడా జరుగుతుంది. ఈలోగా 17, 18వ తారీఖున రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన
చర్చలు జరుగుతాయి. అసలు ఈ కులగణనకు సంబంధించి ఏం చేశారు అనే దానిపైన కూడా ఇటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అనంతరం దానిపైన చట్టబద్ధత కల్పించే విధంగా తీర్మానం చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయేటటువంటి అసెంబ్లీ మాత్రం చాలా వాడివేడిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమైపోతున్నారు. మరొక వైపు ఆ కేంద్రం పైన ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా, ముఖ్యమంత్రి దాకా ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు అంటూ ఎప్పటికప్పుడు చెప్తూ కేంద్రంతో యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈరోజు గవర్నర్ స్పీచ్ అనేది చాలా కీలకంగా మారనుంది. గవర్నర్ స్పీచ్లో ఏం ఉండబోతోంది అంటూ ఇటు ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి కాసేపట్లో గవర్నర్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతోంది. దాని తర్వాత అసెంబ్లీని అర్జెంట్ చేస్తారు, బీఎస్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. బీఎస్సీ మీటింగ్లో అసలు ప్రధానంగా ఏం చర్చిస్తారు అనేది కూడా చూడాలి. యాక్చువల్లీ రీసెంట్గా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో అయితే ఈ నెల 12వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సభలు జరపాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం సుదీర్ఘంగా అసెంబ్లీ చర్చలు కొనసాగాలి, సభను నడపాలి, అనేక ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి, అసలు దాదాపు మాకు చాలాసార్లు మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించలేదు, ప్రజల తరపున మేము పోరాడాలి, ప్రజల తరపున మాట్లాడేందుకు మాకు మరింత సమయం కావాలి, అండ్ ఏదైతే 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, రీసెంట్గా రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మాట్లాడడానికి మాకు సుదీర్ఘంగా సమయం కావాలి. కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా అసెంబ్లీని నడపాలి అంటూ ప్రధానంగా ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి బీఎస్సీ మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారు అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. గతంలో కూడా బీఎస్సీ మీటింగ్ జరిగినటువంటి సమయంలో హరీష్ రావుతో పాటు బీజేపీ నేతలు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేశారు. అందరి నిర్ణయం మేరకే గతంలో దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ నడిపారు, వాడివేడిగా చర్చలు కొనసాగాయి. సో ఈరోజు బీఎస్సీ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అండ్ 17, 18వ తారీఖు కూడా అసెంబ్లీలో జరిగేటటువంటి చర్చ చాలా కీలకంగా మారనుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేయాలి అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ నేపథ్యంలో బీసీ కులగణన పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి, ఇది కులగణన ఇంటింటికి వెళ్ళి జరపలేదు, కేవలం ఇవన్నీ కూడా కాకమ్మ లెక్కలే, జానారెడ్డి లెక్కలే అంటూ ఇదంతా కూడా ఒక నంబర్ గేమ్, కానీ ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయలేదు, సర్వే అనేది ప్రాపర్గా జరగలేదు అంటూ కూడా అనేక ఆరోపణలు కూడా, అనేక సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేస్తూ వచ్చాయి. సో వీటన్నిటిని తిప్పుకొడుతూ 17వ తారీఖు, 17, 18 అసెంబ్లీలో ఏ విధంగా చర్చలు జరుపుతారు, అండ్ 19వ తారీఖు ఇటు సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెట్టేటటువంటి బడ్జెటే కానివ్వండి, సేమ్ టైం ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు మండలిలో పెట్టేటటువంటి బడ్జెట్ పైన కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు అయితే జరగనున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయో అలాంటి సమావేశాలు ఈ సెషన్స్లో మరోసారి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.